ఇర్మియా 1వ అధ్యాయం 4వ వచనం నుండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేననగా, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను. నేను బాలుడననవద్దు, నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవలను. నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైనాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను. ఇదిగో, నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. పెళ్ళగించుటకును, విరుగగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ యెహోవా ఏం చేశారు? యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చాను. మనం దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, మనం దేవునితో సమయం గడిపినప్పుడు, దేవుని చెయ్యి, యెహోవా చెయ్యి మన మీదకు వస్తుంది. దేవుని చెయ్యి మన మీదకు వచ్చినప్పుడు మన జీవితంలో దేవుని చిత్తం ఏమై ఉందో ఆయన మనకు రివీల్ చేస్తారు. దేవుని చిత్తం మన జీవితంలో ఏమై ఉంది, దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని పుట్టించారు, దేవుని ఉద్దేశాలు మన పట్ల ఏమై ఉన్నాయి, ఆయన మనకి తప్పకుండా రివీల్ చేస్తారు. రివీల్ చేయడానికి మనం ఏం చేయాలి? ఆయన సన్నిధిలో కూర్చోవాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని హస్తం మన మీదకి వచ్చి మనము ఆయన చిత్తంలో ఏం చేయాలి, ఆయన ఉద్దేశాలు ఏంటి మనకు చెప్తారు. మన సాతాను రాజ్యమును పడద్రోయుటకు, బంధకాలను విరగొట్టుటకు, సాతాను వేసిన కోటలను విరగొట్టుటకు, బంధకాలను పెళ్ళగించుటకు, సాతాను యొక్క కార్యములను నశింపచేయుటకు, దేవుని యొక్క రాజ్యమును కట్టుటకు, దేవుని వాక్యమును నాటుటకు, జనముల మీద రాజ్యముల మీద నిన్ను నియమించున్నాను. సాతాను రాజ్యమును మనం పడగొట్టగలము, దేవుని రాజ్యం మనం కట్టగలము. ఎప్పుడంటే దేవుని ఆత్మను మనం కలిగి ఉన్నప్పుడు. దేవుని ఆత్మను మనం ఎప్పుడు కలిగి ఉంటామంటే దేవుని సన్నిధిలో మనం ఎక్కువ గడిపినప్పుడు, ఆ ప్రార్థనలో, ఎస్పెషల్లీ ప్రార్థనలో గడుపుతూ వాక్యం చదివినప్పుడు, సత్యంలో మనం నిలబడినప్పుడు. సత్యం అనగా